క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. గత సర్కార్ ఆదేశాల మేరకే కాళేశ్వరం డిపిఆర్ లో మార్పులు. క్రాస్ ఎగ్జామినేషన్ లో మాజీ ఎన్సీ మురళీధర్ అంగీకారం. బ్యారేజీల వైఫల్యానికి క్వాలిటీ చెక్ లేకపోవడం కూడా కారణమే. 4 ఏళ్లలో ఒక్కసారే తనిఖీలు చేయడం తప్పేనని వెల్లడి. మాజీ ఎన్సీపై కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ ప్రశ్నల వర్షం గుల్పించింది. ఇక ఇక్కడ క్లియర్ గా ఒప్పుకున్నాడు, అయ్యా డిజైన్లు కేసీఆర్ మారుమంటే మార్చడం, అందుకే అది డిపిఆర్ మారిపోయింది, అందుకే కూలిపోయిందని క్లియర్ గా చెప్పిరట. ఇక నాకేం సంబంధం అండి అని కేసీఆర్ అంటాడు. నాకేం సంబంధం అండి, నేను ఇంజనీర్నా, నేను అజా, అది మంచుకున్నప్పుడేమో నేనే పెద్ద అది మంచుకున్నప్పుడేమో నేనే సిపాయి, నేనే కట్టిన రక్తం బొట్టు ఖర్చు పెట్టి నా రక్తం దార పోస్తే కాళేశ్వరం పనికి రాలేదా అన్నాడు. గూగుల్లో డాక్యుమెంటరీ చేసి పెట్టిండు. ఇప్పుడు అధికారులు వచ్చేసరికి వాళ్ళు కుండబాదలు వచ్చినట్టు చెప్పారు. మాదేమో ఆయన చెప్తే చేసినాం మేము అని చెప్తారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే 4 ఏళ్లలో ఒక్కసారి తనిఖీ చేసినాడు మొత్తం టోటల్ గా పట్టించుకోలేదు. గత బీఆర్ఎస్ సర్కార్ ఆదేశాల మేరకే కాళేశ్వరం డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో చేర్పులు చేయాల్సి వచ్చిందని కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ ముందు మాజీ ఎన్సీ సి మురళీధర్ అంగీకరించారు. బ్యారేజీల వైఫల్యానికి క్వాలిటీ కంట్రోల్ కూడా కారణమే. అసలు క్వాలిటీ ఇప్పుడు చెత్త పోయాలంటే ఉసుక ఎంత ఉండాలి, సిమెంట్ ఎంత ఉండాలి, కంకర ఎంత ఉండాలని చూస్తాం. ఇక దానికి తనిఖీ చేసినోడే లేడట. దొరికినంత తినూరు అని పెట్టిరు, మంచిగా అప్పరంగా మింగేసిరు. బ్యారేజీల వైఫల్యానికి క్వాలిటీ కంట్రోల్ కూడా కారణమే అని, బ్యారేజీల నిర్మాణం జరిగిన 4 ఏళ్లలో ఒక్కసారి మాత్రమే తనిఖీలు చేయడం తప్పేనని ఒప్పుకున్నారు. కాళేశ్వరంపై విచారణలో భాగంగా బుధవారం నుంచి జ్యుడిషియల్ కమిషన్ ఓపెన్ కోర్టు నిర్వహిస్తున్నది. క్రాస్ ఎగ్జామినేషన్ లో భాగంగా మొదటి రోజు మాజీ ఈఎన్సీ సి మురళీధర్ పై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. ఇక చూసుకో, ఓవైపు ఈడ, ఇంకోవైపు ఫోన్ ట్యాపింగ్. ఒక్కటే ఆ కేటీ రామారావు ఈ వార్త బయటకు వస్తుందని ఇప్పుడు జనవాడది ముంగటేసుకున్నాడు అంతే. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇంత మోరిగాడితేనే దానికి ఇంజనీర్లు వస్తారు, తనిఖీ చేస్తారు, కథ చేస్తారు. ఎంబీ రికార్డ్ చేయాలంటే ఎంత మంది ఉసుకి ఎంత వాడే, ఇదెంత వాడే, ఎంత పెడుతుంది, నీళ్లు మోరిగాడితే 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే కనీసం తనిఖీ చేయరా? 4 ఏళ్లలో ఒక్కసారి చేసింది చూసుకో. ఇక లెక్క లైక్ చేయండి.